ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన మరొక ధ్యానంతో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థనతో దాన్ని ప్రారంభిద్దాము. పరమందు ఆశీర్వైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది కాండపు ధ్యానాల్లో ఈ దినమునైనా మరి యొక్క అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ ఘననామానికి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి అటు రీతిగానే ఈ ధ్యానం అంతా కూడా ప్రభా మీకు మహిమకరంగాను మాకందరికి దీవెనకరంగాను ఉండేటట్లు చేయమని, దీని ద్వారా మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో మా జీవితాలని ఏ విధంగా సరిచేసుకోవాలనే విషయాన్ని మాకు నేర్పించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి చెల్లించుకుంటూ మనవులు ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడైనటువంటి యేసయ్య నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ దినము 17వ అధ్యాయం గురించి కొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాము. మరి ఈ అధ్యాయం మొదట్లోనే అబ్రహాము వయస్సుని, అబ్రహాము నాకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అబ్రహాము వయస్సు 99 ఏండ్లు కలిగినటువంటి వాడు. 99 సంవత్సరాలు కలిగిన వయసులో తిరిగి అబ్రహాముని దేవుడు మరొకసారి దర్శించినప్పుడు, మరి నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడు అయి ఉండు అని చెప్పి మాటలతోటి అతను ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుని చూసి దర్శనముందు సాగిలపడి నమస్కారం చేసి మరి ఆయనకి నమస్కరిస్తూ ఉంటుండగా, ఇప్పుడు దాకా నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నిన్ను జీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాను. నిన్ను మాత్రమే కాదు, నీ తర్వాత నీలో నుంచి వచ్చేటువంటి జనములను కూడా నేను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. కనుక నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు, అబ్రహాము అని నీ పేరును పెడుతున్నాను అంటాడు. అబ్రహాము అనగా అర్థము నీవు అనేక జనములకు లేక అనేక దేశముల్లో ఉన్నటువంటి జనాంగానికి నీవు తండ్రి అవుతావు అనేటువంటి మాటను మరి ఇక్కడ బయలుపరచడం జరిగింది. అటు రీతిగానే మరి శారా పేరు కూడా, నీ భార్య పేరు శారాయి అనవద్దు, ఆమె పేరు శారా. ఆమె కూడా అనేక జనములకు తల్లి కాబోతుంది. అనేక రాజ్యాలు లేనటువంటి రాజులు ఆమెలో నుండి రాబోతున్నారు అని చెప్పేసి మరి శారాయి పేరుని శారాగా మార్చడం జరిగింది. ఆ తర్వాత అబ్రహాము దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సున్నతి పొందమని చెప్పేసి దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపిస్తున్నాడు. అటు రీతిగానే మరి శారా దేవుడు సాగిలపడి ఉండగానే, దేవుని పాద సన్నిధిలో అబ్రహాము సాగిలపడి ఉండగానే నేను దీవిస్తాను అని చెప్పినప్పుడు మరి ఇష్మాయిల్ విషయం కూడా దేవునికి జ్ఞాపకం చేస్తాడు. అప్పటికి ఇష్మాయిల్ పుట్టాడు కనుక ఇష్మాయిల్ని కూడా దీవించయ్యా అని అన్నప్పుడు, నీ పుట్టినటువంటి హాగర్కు పుట్టినటువంటి ఇష్మాయిల్ని కూడా నేను దీవిస్తాను. ఇష్మాయిల్లో నుంచి కూడా 12 మంది రాజులు వస్తారు మరి అని చెప్పేసి ఇష్మాయిల్ కూడా జీవించే విధానాన్ని చెప్పాడు. అయితే మరి నీవు నీ సంతతి, నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సున్నతి చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు, ఆ దినమందే ఏ రోజైతే యెహోవా దేవుడు సున్నతి గురించి మాట్లాడతాడో అబ్రహాము కుమారుడు ఇష్మాయిల్తో సహా తన ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ, మగవారందరికీ కూడా మరి అబ్రహాము సున్నతి చేయడం జరిగిందనమాట. ఇవి 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. మరి ఈ అధ్యాయము ఇంతటితో ముగించబడింది. మరొక అధ్యాయం ద్వారా మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.